Hello friends, welcome back to our channel Avika Vines. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా విన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. అందరూ చూసారు కదా ఫ్రెండ్స్, నిన్నటి వీడియో ఎలా ఉందో. అసలు బయట ఎలాంటి దుర్మార్గులు ఉంటారో, చిన్నపిల్లల్ని ఎలా భయపెడతారో, ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలాంటి వాళ్ళని నమ్మకూడదని పేరెంట్స్కి చెప్పాలనుకున్నాము. కానీ చాలా వరకు సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కంటెంట్ కదా. అన్నీ ఇంక్లూడ్ చేయలేకపోయాము. మీకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. బయట సమాజంలో ఎలాంటి దుర్మార్గులు ఉంటారో. అది తండ్రి, బాబాయ్, మావయ్య, అన్నయ్య, తమ్ముడు ఎవరైనా కావచ్చు. మనం చిన్నప్పుడే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఇలాంటి వాటికి గురి కాకుండా చూసుకోవాలి. అలా తయారవ్వకుండా కూడా చూసుకునే బాధ్యత మనదే. పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించాలి. పిల్లలకి కనీసం రోజుకి ఒక్క స్టోరీ అయినా చెప్పాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఆ స్టోరీస్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఎంతసేపు మనం ఫోన్లు చూస్తూ వాళ్ళకి చూపించడం అస్సలు కరెక్ట్ కాదు. బెడ్ టైం అంటే స్టోరీ టైం అని అలవాటు చేయండి. మీకు స్టోరీస్ చెప్పడం రాకపోతే ఇంటర్నెట్లో బోలెడని స్టోరీస్ ఉంటాయి. ఏదైనా ఒకటి తీసుకొని అందులో మీ క్రియేటివిటీని కూడా యాడ్ చేసి చెప్పొచ్చు. చివరికి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ నేర్పించేదై ఉండాలి. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం, పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 10 తీసుకొచ్చేసాము. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. కూర్చో బాబీ. వెళ్దాం పద. తమ్ముడు కరెక్షన్కి బుక్స్ ఇవ్వడానికని వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వస్తాడులే. మనం వెళ్దాం పద. రోజు కాసేపు కూర్చుంటావు కదా, ఈరోజు కూర్చోవా? నాకు ఈరోజు కూర్చోవాలని లేదు. వెళ్దాం పద. నాకు తెలుసు అబ్బి, శృతి రాలేదనే కదా. శృతి ఉంటే కూర్చొని మాట్లాడేవాడివి. నాకెందుకో ఈరోజు మనసేం బాగాలేదు. అది కూడా ఎందుకో నాకు తెలుసు. శృతి స్కూల్కి రాలేదనే. ఇప్పుడు త్వరగా వెళ్తే త్వరగా శృతిని చూడొచ్చని, అంతే కదా. నువ్వేమన్నా అనుకో, వెళ్దాం పద. మరి తమ్ముడు? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాడేమైనా చిన్నపిల్లోడా? లే. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అభి, నేను తమ్ముడితో వస్తాను. తమ్ముడితో వస్తావా? వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక్కదాన్నే ఇక్కడ కూర్చుంటావా? అందరు వెళ్ళిపోయినరు, ఎవ్వరు లేరు. పద. లేదభి, తమ్ముడు వచ్చాకే నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వెంటలా నీకేమైనా? అసలు వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు. నీకు అసలు ఎవరు చెప్పిండ్రు? వాడు ఇంటర్వ్యూలో వచ్చి చెప్పిండు. అంటే ఇప్పుడు చూడలేవా నువ్వన్నీ? ఆహా, చూడలేదు. మెంటల్, వాడు ఆల్రెడీ పోయినట్టున్నాడు. అవునా? చూడొకసారి. టీచర్లు అందరు పోయినరు, ఎవరు లేరున్నాడు. అసలే ఇక్కడ అన్ని చెట్లు డేంజర్ ఉంటుంది. ఒక్కదానివే ఎట్లా వస్తావు? అభి, నువ్వెంత కేర్ తీసుకుంటావు కదా. నీకు చెల్లైనా అక్కైనా ఉంటే వాళ్ళని కూడా ఇలాగే చూసుకుంటావా? కానీ నాకు లేరు కదా. నాకు అక్కయినా చెల్లైనా అన్నీ మా మమ్మీయే. మా మమ్మీని నేను బాగా చూసుకుంటాను, పెద్దయ్యాక కూడా. నీకు మీ మమ్మీ అంటేనే ఎక్కువ ఇష్టమా? అవును, డాడీ అంటే కూడా ఇష్టమే, కానీ కొంచెం భయం. మరి నీకు? నాకు ఇద్దరు ఇష్టమే, కానీ నాన్న నన్ను ఎప్పుడు తిట్టడు. నేను చెప్పేది కరెక్ట్ అంటాడు. మా అత్త అంటే కూడా నాకు చాలా ఇష్టం. మన ఇంట్లో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, అత్త అందరూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అభి. మా ఇంట్లో కూడా ఎవరు ఉండరు. అందరుంటే చాలా బాగుంటుంది, కానీ మనం చదువుకోవడానికి టైం ఉండదు. చెప్పింది కరెక్టే. మా అత్త వస్తే మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకోమంటుంది. అదే వేరే బంధువులు వచ్చారనుకో, ఏం చదువుతావులే బయటకు రా అంటారు. నాకు అసలు రూమే ఇవ్వరు. ఎగ్జామ్స్ ఉంటే అయితే గోవింద. బాయ్ అభి. నేను ఇక్కడే ఉంటాను. రోజు నాకు బాయ్ చెప్తావేంటి? అభి శృతి కోసమే చూస్తున్నాడు. శృతి లోపల ఉన్నట్టుంది, కనిపించట్లేదు. వాళ్ళ అమ్మకి జ్వరం తగ్గిందో లేదో. ఒకసారి వెళ్ళి అడగచ్చు కదా, వాళ్ళ అమ్మకి జ్వరం తగ్గిందో లేదో అని. నేను వెళ్ళను. నేను కూడా వస్తాను పద. ఆహా, నాకు ఆకలేస్తుంది, స్నాక్స్ తింటాను. అభి, డాడీ ఎటు చూస్తున్నావురా? ఏం లేదు డాడీ, శృతి ఈరోజు స్కూల్కి రాలేదు, ఎందుకు అని చూస్తున్నాను. అవునా? కారుణ్య, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను అంకుల్. ఈసారి 10th క్లాస్లో
నువ్వు ఫస్ట్ వస్తావో అభి ఫస్ట్ వస్తాడో చూద్దాం. నాకు అభి ఫస్ట్ వస్తేనే ఇష్టం, కానీ ఈ ఒక్కసారి అభి కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. బాగానే చదువుతావు కదా, ఎందుకు నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి అంటాడా? ఇప్పటి నుంచి చూడు ఎలా తెచ్చుకుంటాను మార్కులు. డాడీ ఉన్నారా? నేను ఇప్పుడే వచ్చాను అంకుల్. డాడీ ఇప్పుడే రారు, మేము వచ్చాక హాఫ్ అన్ అవర్కి వస్తారు. సరే సరే. ఆంటీకి కొంచెం జ్వరంగా ఉంది. అయ్యో అవునా అంకుల్, శృతి వాళ్ళ అమ్మకు కూడా జ్వరంగా ఉందంట. ఏమైందో అందరికీ? మీ మమ్మీ ఉంటే ఆంటీ దగ్గర కాసేపు వచ్చి కూర్చోమని చెప్పవా? నేను బయటికి వెళ్తున్నాను. చెప్తాను అంకుల్. మమ్మీ, ఏమైంది డాడీ? మమ్మీకి జ్వరం వచ్చిందా? అవునరా, సతాయించకు. స్నాక్స్ కొనుక్కొచ్చాను, తిను. శృతి, అంకుల్. స్నాక్స్ తెచ్చాను, నువ్వు అభి తినండి. వద్దు అంకుల్, అమ్మ పెడుతుంది ఇంట్లో. వచ్చినవానే, గింతసేపు ఏం చేసినావే? నువ్వు ఆల్రెడీ వచ్చేసావా? నేను వచ్చి గంట అవుతుంది. నీకేమైనా మెంటలా? కరెక్షన్కి బుక్స్ ఇస్తానని చెప్పినవాట మీ అక్కకి? ఆవు, ఇస్తా అని చెప్పినా. మీ అక్క నీకోసం ఆడ కూర్చొని వెయిట్ చేస్తుంది. పోయేటప్పుడు అక్క పోతున్నా అని చెప్పవా? స్కూల్ మొత్తం ఖాళీ అయింది, ఒకతే కూర్చుంటాను కూర్చున్నది. నేను గంటసేపు ఎందుకుంటానే? బుక్స్ ఆడ వారేసి వచ్చుడేనే. నాకేం తెలుసురా? అందరు వచ్చేటప్పుడే మీరు కూడా రావాలి. ఒకరిద్దరు అన్న నుంచి పోవద్దు, చెట్ల నుంచి. నానేం చెప్పిండే? మా టీచర్ కూడా చెప్పింది. చూసినావా కారుణ్య? వాడు అట్లనే చేస్తాడు. అక్క, అమ్మ చీరలు కొనుక్కోవడానికి షాప్కి పోయింది. అమ్మ లేదారా ఇంట్లో? లేదు. అన్న కూడా లేడా? నాన్న వచ్చిండు, పండుకున్నాడు. అమ్మ ఇద్దరికి స్వీటు కార పెట్టింది. నువ్వు ఇంకా వస్తలేవని ఆకలైతే తినేసిన. నీకు లేవు స్నాక్స్. అరే అమ్మకి చెప్పకే తిడుతుంది. ఈ తమ్ముడికి ఎప్పుడు ఆటలేనా? అసలు హోంవర్క్ కూడా చేయడు అంకుల్. నాన్న ఉన్నారంట, పడుకున్నారంట. పిలవాలా? వద్దొద్దు, లేచాక నేను కాల్ చేసి మాట్లాడతాలే. కారుణ్య, కాసేపు ఆంటీ దగ్గర కూర్చుంటావా? కూర్చుంటాను అంకుల్. రేయ్, శృతికి స్నాక్స్ పెట్టు. పర్లేదు అంకుల్, నేను అమ్మ వచ్చినాక పాలు తాగుతాను. ఆకలిస్తుంది, స్నాక్స్ తినాలి అన్నావు కదా. రా, ఒక 20 మినిట్స్లో వస్తాను. ప్లీజ్ కూర్చో తల్లి, ఎక్కడికి వెళ్ళకండి. రేయ్, డోర్ దగ్గరికి వేసుకోరా. సరే డాడీ. శృతి బయటికి రావట్లేదు. ఏయ్ రా. ఉమ్, మమ్మీ, ఏమైంది మమ్మీ? జ్వరం వచ్చిందా? ఇప్పుడు తగ్గింది లేరా? ఇంకా కొంచెం వేడుంది మమ్మీ. ఎందుకలా ఉన్నావు మమ్మీ? తలనొస్తోందా? అవును బేటా, కొద్దిగా తలనొప్పి ఉంది. ఆంటీ, మీరు చాలా కంగారుగా కనిపిస్తున్నారు. మమ్మీకి జ్వరం వచ్చిందంటే కంగారు అంటావేంటి? అదేం లేదు తల్లి, రా కూర్చో. మీరు నవ్వుతూ ఉండాలి ఆంటీ. మీరు అలా ఉంటే నాకు కూడా భయంగా ఉంది. ఇప్పుడు ఓకేనా? మీరు నవ్వట్లేదు ఎందుకు? ఏయ్, మూతి మీదకెళ్ళి ఒకటి గుద్దుతా. మా మమ్మీకి జ్వరం వచ్చిందంటే నవ్వుమంటావా? నాకు ఆంటీ నవ్వితేనే ఇష్టం. కారుణ్య, ఆడపిల్లలతో అలాగేనారా మాట్లాడేది? చూడండి ఆంటీ, నన్ను ఎప్పుడు ఇలాగే తిడతాడు. అదే శృతినైతే అస్సలు తిట్టడు. శృతితోటి ఎంత బాగా మాట్లాడతాడో. నన్ను చూస్తేనే అభికి కోపం వస్తుంది, ఎందుకో ఏమో. అవునా? శృతితో నేను ఇలా ఎప్పుడు మాట్లాడలేదా? కారుణ్యనే తిడతానా? అలా ఏముండదు. శృతితో ఇలా మాట్లాడే సందర్భం రాలేదేమో, అంతే. జ్వరం ఎందుకు వచ్చిందా ఆంటీ? అన్ని మెంటల్ క్వశ్చన్లే అడుగుతుంది మమ్మీ. జ్వరం ఎందుకు వచ్చిందని అడుగుతారు ఎవరన్నా? జ్వరం తగ్గిందని అడుగుతారు కానీ. చూడండి ఆంటీ ఎలా తిడుతున్నాడో. అభి, డాడీ స్నాక్స్ తీసుకొచ్చాడు, కిచెన్లో పెట్టాడు. హ్యాండ్స్ వాష్ చేసుకొని తీసుకొని రా. సరే. ఏయ్, నువ్వు కూడా చేతులు కడుక్కో, ఇద్దరం తిందాం. నాకేం అవసరం లేదు. ఎవరైనా ప్రేమగా పెడితేనే తింటాను నేను. అలా తిడితే తినను. మా అమ్మ తిడితే కూడా నేను అస్సలు తినను. శృతి, ఇంత చిన్నదానికి అలా ఫీల్ అవుతారా ఎవరైనా? వెళ్ళిపోయాడా ఆంటీ? అభి కిచెన్లోకి వెళ్ళాడు. నవ్వుతున్నావా? కావాలని అలా అన్నాను ఆంటీ, లేకపోతే ఎప్పుడు నన్ను తిడతాడు. మీ ముందు చెప్తే ఇంకోసారి తిట్టడని అలా అన్నాను. మీరు ఫ్రెండ్స్ కదా, ఏం కాదు.
చిన్న చిన్న మాటలు అనుకోవచ్చు. లేదా అంటే మీకు తెలీదు, అభికి శృతి అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవునా? అవునా ఆంటీ. మీరు మళ్ళీ అభితో చెప్పనంటే చెప్తాను. ఏంటి? అభి శృతిని లవ్ చేస్తున్నాడు. ఏంటి? అవునాంటీ. అభి పెద్దయ్యాక శృతిని పెళ్లి చేసుకుంటాడంట. ఇదంతా నీతో ఎవరు చెప్పారు? శృతి చెప్పింది. అభి శృతితో చెప్పాడంట. ఎంత చిన్నప్పుడు ఇవన్నా? పెళ్ళి ఇప్పుడే చేసుకోరట ఆంటీ. పెద్దయ్యాక అభికి జాబ్ వచ్చాక చేసుకుంటాడట. ఆంటీ మీరు ఎవరికి చెప్పొద్దు, నేను మీకే చెప్తున్నాను. మా మమ్మీకి డాడీకి ఎవరికి తెలీదు. సరే, నేను ఇంతవరకు మా అత్తకి కూడా చెప్పలేదు. మరి నాకే ఎందుకు చెప్పాలనిపించింది? ఏమో ఆంటీ, మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏం కాదు కదా? ఏం కాదు, కానీ అందరితో అలా ఏది పడితే అది చెప్పొద్దు. మీకే చెప్తాను ఆంటీ, మీరెవరికి చెప్పకండి, సరేనా? సరే ఆంటీ, మిమ్మల్ని ఒక ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకో. నీకు నేనంటే ఇష్టమా? ఎందుకు? మీరు అభి వాళ్ళ మమ్మీ కదా, అందుకే. అభి వాళ్ళ మమ్మీ అయితే ఇష్టమా? నాకు అర్థం కాలేదు. ఆంటీ, మీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే తెలుసా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ? నాది, శృతిది, అభిది, ఆ ముగ్గురిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంత చిన్నప్పుడే అలాంటివి ఆలోచించొద్దు. నీతో మాట్లాడుతూ ఉంటే నా స్ట్రెస్ అంతా పోతుంది. శృతి కూడా అంతే, భలే మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా. మీకు కూడా శృతి అంటేనే ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? నాకు ఇద్దరు ఇష్టమే, ఇద్దరు చాలా క్యూట్ గర్ల్స్. కూర్చో. ఆంటీ, ఒకవేళ అభి శృతిని పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకోవచ్చా అభిని? ఏంటి తల్లి, ఇప్పుడు అలాంటివి ఆలోచించొద్దని చెప్పానా? అభి రాకముందు చెప్పండి ఆంటీ, నేను మళ్ళీ అడగను మిమ్మల్ని. మళ్ళీ నాకు ఈ ఛాన్స్ రాదు. అభి ఇష్టం నీ ఇష్టం, మరి మీకు? వాడి ఇష్టమే నా ఇష్టం. ఇంతకీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ ఏంటి? క్లాస్లో టీచర్ ఏమన్నదా మిమ్మల్ని? టీచర్కి తెలిస్తే కదా ఆంటీ, తెలియకుండా మేనేజ్ చేస్తాం. ఏం చేస్తారు? నేనేమో అభిని చూస్తాను, అభి ఏమో శృతిని చూస్తాడు. మరి శృతి? శృతి ఎవరిని చూడదు. శృతికి అలాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదంటనా? ఏమో ఆంటీ, అభి శృతికి ప్రపోజ్ చేశాక ఒకసారి లవ్ చేస్తానంటది, ఒకసారి చెయ్యి అంటది, ఒకసారి పెళ్లి చేసుకుంటానంటది, ఒకసారి వద్దంటది, ఏమో ఏమో అంటుంది. భలే భలే ముద్దు మాటలతో నవ్విస్తున్నాను నన్ను. నువ్వెందుకు చూస్తావు మరి అభిని? నాకు అభిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్లాస్లో ఇంకెవరిని చూసినా అలా అనిపించదు, మొత్తం అభిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అమ్మో, మా అప్పుడైతే డిగ్రీకి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళం. అది మాట్లాడడానికి కూడా సిగ్గుపడేవాళ్ళం. ఇప్పుడు 10th క్లాస్లోనే ఇలా తయారయ్యారా? ఎందుకంటే అదేమైనా తప్ప? ఏమో, ఇదైతే చదువుకునే ఏజే, కానీ ఇప్పుడు పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు. ఏ వయసులో ఎలాంటి ఆలోచనలు మొదలవుతున్నాయో ఏంటో. ఇప్పుడు నువ్వు చెప్పావుగా, నాకు తెలిసింది. అభి గురించి నాకు తెలియనే తెలీదు. నేను చెప్పానని చెప్పొద్దంటే, అసలు అభి దగ్గర ఈ టాపిక్ తీయకండి, నన్ను తిడతాడు. చిచ్చి, నేను మళ్ళీ అభి దగ్గర ఈ టాపిక్ తీయను. ఇది మన ఇద్దరి దగ్గరే ఉంటుంది, పర్సనల్, ఓకేనా? ఇప్పుడు ఇంటర్లో అభి ఎక్కడికి వెళ్తాడో ఏమో, అదే టెన్షన్గా ఉందా ఆంటీ. ఆ టెన్షన్లన్నీ పక్కన పెట్టి ముందు బాగా చదువుకో. చదువుతానంటీ. అభికి చదువుకునే వాళ్ళంటే ఇష్టం. అభికి ఇష్టమైందే చేస్తావా నువ్వు? అభి క్లాస్ ఫస్ట్ రావాలని ఎప్పుడు ఒక ఆన్సర్ విడిచిపెడతాను, నేను సెకండ్ వస్తాను. అవునా? నిజం ఆంటీ, ఇప్పుడే కాదు,
ఎయిత్ క్లాస్ నుంచి అంతే. ఎయిత్, నైన్త్, 10th 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి అభిని లవ్ చేస్తున్నాను. అమ్మో, అభి ఇంతకుముందు ఎవరిని చూడకపోయేవాడు. 10th క్లాస్ స్టార్ట్ అయినప్పుడే శృతిని చూడడం మొదలుపెట్టాడు. నీకు బాధగా ఉందా? బాధగా ఉంటుంది, కానీ అభి ఏం చేసినా నాకు ఇష్టమే. ఈ వయసులో ఇప్పుడు ఇవన్నీ అనుకుంటామా? మనం పెద్ద అయ్యేసరికి ఎక్కడ సెటిల్ అవుతామో, మనకి ఏం జాబ్ వస్తుందో, ఎవరిని పెళ్లి చేసుకుంటామో మనకి ఏమీ తెలీదు. అందరు డిస్పోజ్ అయిపోతారు తెలుసా. ఎక్కడికి వెళ్ళినా మీ ఇల్లు ఇక్కడే ఉంటుంది కదా. హాలిడేస్లో వచ్చినప్పుడు అభిని చూడొచ్చు. సరే, అలా కూడా ఓకే, కానీ చదువుని మాత్రం పక్కన పెట్టొద్దు. అసలు పెట్టను. చూడండి, అన్నిట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను. ఇలాగే బాగా చదువుకొని జాబ్ చేయాలని నా గోల్. నాలాగా? అవునంటీ. నన్నెందుకు ఇన్స్పిరేషన్ తీసుకున్నావు? నేను ఎప్పుడు నీకు చెప్పలేదే. అభి 8th క్లాస్లో ఒకసారి చెప్పాడంటీ. అభికి మీరంటే చాలా ఇష్టం అంట. మీరు జాబ్ చేస్తారని చెప్పాడు. అప్పటి నుంచి నేను కూడా మీలాగే తయారవ్వాలనుకున్నాను. ఇలాగే బాగా చదువుకొని పెద్ద జాబ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఆంటీ. అభి ఎప్పుడు చెప్తాడు నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టమని. అందుకే నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ఎప్పుడు హక్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఇలాంటి ఆడపిల్లుంటే ఎంత బాగుండేదో. ఎంత మగపిల్లలున్నా ఆడపిల్లలుంటే అది వేరు. వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ ప్రేమ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అయితే శృతి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? లేదాంటీ, జ్వరం వచ్చిందంట కదా వాళ్ళ మమ్మీకి. వాడు అదే చెప్పాడు కదా, జ్వరం వచ్చింది వెళ్ళి చూసుకోమని. ఆ రాక్షసుడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. కారుణ్య, ఒకసారి శృతిని పిలుస్తావా? తను కూడా స్నాక్స్ తింటుంది. ఒకసారి రమ్మను. అమ్మో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను ఆంటీ. ఏ? వెళ్తారు కదా ఒకరింటికొకరు. వెళ్తాను, కానీ ఇప్పుడు అస్సలు వెళ్ళను. ఏమైంది? పోట్లాడారా? లేదు, మొన్న సండే శృతి ఇక్కడికి వచ్చింది కదా ఆంటీ. మీరెవరికి చెప్పొద్దు. చెప్పనురా. చెప్పు, ఏం జరిగింది? నేను తినేసి వచ్చాను. శృతి వాళ్ళ ఇంట్లో ఉంది కావచ్చని ఇంటి ముందుకెళ్ళి శృతిని పిలిచాను. శృతి వాళ్ళ బాబాయ్ అంట బయటకు వచ్చాడు. వస్తే నన్ను గట్టిగా పట్టుకున్నాడు. చాక్లెట్స్ ఇస్తానన్నాడు. ఎక్కడెక్కడ టచ్ చేశాడు ఆంటీ. బ్యాట్ టచ్ చేశాడు. బ్యాట్ టచ్చా? నేను ఇంతవరకు ఎవరు అలా టచ్ చేయలేదు. నా డ్రెస్ లోపలికి చీమ పోతుందని ఇలా చూశాడు. అందులో చేతి పెట్టబోతుంటే నేను పారిపోయాను. తప్పించుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. రాస్కెల్ గాడు చిన్నపిల్లల్ని కూడా. చాలా భయమేసిందంటీ. వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. ఊరుకో తల్లి, మీ అమ్మకి చెప్పలేదా? లేదు, నీకే చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. మళ్ళీ ఎవరికి చెప్పొద్దు. ఎందుకు అలా అంటున్నావు? అమ్మ నాన్నకి చెప్తే ఏమయ్యేది? నాకు చెప్పాలనిపించలేదంటీ. అంత పిచ్చోడు వాడు. పిచ్చి పిచ్చిగా ముట్టుకున్నాడు. అంటే వాడొక చీడ పురుగు అన్నమాట. వాణ్ణి ఏం చేయాలో అదే చేయాలి. శృతిని కూడా చిన్నప్పుడు ఏదో చేశాడని చెప్పింది, నాకు గుర్తులేదు. వాడేనా? అవును. వాడి పేరు తెలుసా నీకు? తెలీదాంటీ. బాబాయ్ అని చెప్పింది శృతి. విమల్ బాబాయ్ అంటుంది. వాడి పేరు విమల. నాకు అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది ఆంటీ. ఒంటరిగా ఎప్పుడు బయటికి రావద్దు, సరేనా? ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. మా అత్త చెప్పింది, ఏ మగాన్ని నమ్మొద్దు అని చెప్పింది. పాపం శృతి ఎలా ఉంటుందో ఏమో ఇంట్లో. ఈరోజు వెమ్లవాడకు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరని చెప్పింది. ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారా?
శృతి మమ్మీ ఇంట్లోనే ఉంటారంట, మిగిలిన వాళ్ళందరూ వెళ్తారంది. ఇంకా శృతి వాడి గురించి ఏమైనా చెప్పిందా? ఏదో చెప్తోంది కానీ నాకు నిద్ర వచ్చేసింది. బ్యాటేజ్ గురించి చెప్పింది. నువ్వేం భయపడకు కారుణ్య, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు మన లోకంలో. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే అమ్మ నాన్నకు చెప్పాలి. అత్త కూడా ఇలాగే చెప్పింది, కానీ నాకెందుకో భయం వేస్తుంది అమ్మ నాన్నతో ఈ విషయం చెప్పాలంటే. సరే, అమ్మ నాన్న కాకపోయినా నీతో ఎవరు ఫ్రీగా ఉంటారో వాళ్ళతో చెప్పొచ్చు. నీ అత్త అని చెప్తావు కదా, అత్తతో చెప్పొచ్చు, టీచర్స్తో చెప్పొచ్చు, ఇంకా ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళతో చెప్పొచ్చు. నేను మీతోనే చెప్తాను ఆంటీ, మీరు నా క్లోజ్గానే ఉంటారు కదా. సరే, నేను అంకుల్కి చెప్తాను వాడి గురించి. వాడి సంగతి ఏంటో చూద్దాం, సరేనా? వాడికి నా పేరు చెప్పొద్దు. లేదు, నువ్వు చెప్పావని అంకుల్కి కూడా చెప్పను, సరేనా? వెళ్ళు, హ్యాండ్స్ వాష్ చేసుకోపో, నేను స్నాక్స్ తెస్తాను. వీడేంటి అటే వెళ్ళాడు? శృతిని తీసుకురావడానికి వెళ్ళుంటాడు. అవునా, మరి నాకు చెప్పలేదే వాడు? నాకు తెలుసు ఆంటీ, అభి ఎప్పుడు ఏం చేస్తాడో అని నాకు తెలుసు. ఈరోజు శృతి రాలేదు కదా, శృతి హోంవర్క్స్ అన్నీ తీసుకొచ్చి చేసి పెడతాడు. ఏంటి, శృతి హోంవర్క్స్ అన్నీ వీడు చేస్తాడా? హోంవర్క్స్ అయితే రోజు చేస్తాడు, ఈరోజు క్లాస్ వర్క్స్ కూడా చేయాలి, ఎందుకంటే అది యాబ్సెంట్ కదా. ఎగ్జామ్స్లో కూడా అన్ని శృతికి చూపెడతాడు. అది చీటింగ్ కాదా ఆంటీ? వీడు అసలు ఏం చేస్తున్నాడో ఏంటో, చాలా నొప్పిగా ఉంది. డ్రెస్కి అంతా బ్లడ్ అంటుకుంది. అమ్మ చూస్తుందేమో. బట్టలు నేనే పిండుకుంటాను, నా బట్టలు నేనే పిండుకుంటాను. రోజు ఇలాగే వస్తుందేమో. రోజు నా బట్టలు నేనే పిండుకుంటాను, ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని పిండుకుంటాను. అమ్మ అన్ని అబద్ధాలే చెప్తుందన్నట్టు. అసలు కారుణ్య వాళ్ళ అత్త చెప్పింది నిజం. ఏ మగాన్ని నమ్మొద్దు అని చెప్పింది. అది ఎవరైనా సరే, మగవాళ్ళందరూ ఇంతే, వేస్ట్ గాళ్ళు, వాళ్ళందరూ పిచ్చోళ్ళు, అందరూ పిచ్చోళ్ళే. నానమ్మ కూడా పిచ్చిది, అమ్మ కూడా పిచ్చిది, అందరూ పిచ్చోళ్ళు. నాకేమైందో ఏమో. ఛీ, నేను ఈ రూమ్లోకి రాను, ఇక్కడ హోంవర్క్ కూడా చేసుకోను. నేను ఎక్కడికైనా బయటికి దూరం పారిపోతాను, ఇక్కడ ఎవరి దగ్గర ఉండను. అమ్మకి బాబాయ్ డబ్బులు ఎందుకు ఇస్తాడో అనుకున్నాను. మీ అమ్మ కూడా ఇలాగే చేస్తుంది, అందుకే డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. అమ్మ పిచ్చిది. మొన్న నానమ్మ అబద్ధం చెప్పింది, షాప్కి వెళ్ళిందని చెప్పింది, కానీ ఇక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చిందమ్మ. నాకు తెలుసు, అప్పుడు బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? కారుణ్య వాళ్ళ ఇంట్లో ఎంత బాగుంటారు అందరూ, ఇక్కడే అందరూ పిచ్చోళ్ళు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ రూమ్లోకి రాను నేను. వద్దు, ఇక్కడ అస్సలు పడుకోను. అవును, నేనెందుకు భయపడుతున్నాను? వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, నేను మంచిదాన్ని. వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నేను పిచ్చిదాన్ని కాదు. ఆ పిచ్చోడు రమ్మంటే ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను ఇక్కడ ఎందుకు పడుకోవద్దు? ఎవరేం చెప్పినా నేను వినను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఇంకోసారి ఎవడైనా నన్ను అలా చేస్తే వాడిని చంపేస్తాను. అసలు బాయ్స్ని నేను చూడను. నన్ను ఎవడైనా చూస్తే వాడి చెంప పగలగొడతాను. సైన్స్ టీచర్ చెప్పినట్టు ధైర్యంగా ఉంటాను. ఈరోజు స్కూల్కి ఎందుకు రాలేదు? ఏమైంది నీకు? మమ్మీకి జ్వరం వచ్చిందా? శృతి నన్ను ఎందుకు కొట్టావు? వేస్ట్ ఫెలోగాడు, నా రూమ్లోకి రావద్దంటే వస్తాడు. శృతి నీకు చాక్లెట్ తెచ్చాను. నీ బొందరా దరిద్రుడు. ఇంట్లో దేవుడి ఫొటోస్ అన్ని తీసి పడేస్తాను. అసలు దేవుడు వెళ్ళాడు, అన్ని మంటల్లో పెట్టి కాల్చేస్తాను. డబ్బులు, ఆ పిచ్చి డబ్బుల వల్లే కదా నేను పిచ్చిదాన్ని అయ్యాను. అమ్మ కూడా పిచ్చిదైంది. ముందు డబ్బుల్ని తీసుకుపోయి మంటలో పడేయాలి. పడేస్తాను.
నాకు కనిపించిన డబ్బులన్నీ మంటల్లో పడేస్తాను. నాన్నకి షర్ట్ వద్దు, ప్యాంట్ వద్దు. నేను జమ చేసిన డబ్బులన్నీ మంటలో పడేస్తాను. ఆ పిచ్చోడిచ్చిన డబ్బులు, అమ్మకిచ్చిన 20,000, ఇంకా ఎక్కడెక్కడున్నాయో అన్నీ తెచ్చి ఇందులో పడేస్తాను. ఏమైంది శృతికి? ఎందుకు ఇట్లా చేస్తుంది? అక్కడ మంట ఎందుకు పెట్టింది? డబ్బులు తెచ్చుకుంటాను లేస్తుంది. పిచ్చికాని పట్టిందా ఏంటి శృతికి? అమ్మో, పిలుద్దామంటే మళ్ళీ వచ్చి కొడుతుందేమో. నాకెందుకు? నేను వెళ్తాను. నేనేది చూడట్లేదు, నాకేం కనిపించట్లేదు. పోరి ఎటువైనవే? ఏం చెప్తాను? ఏం పుట్టిందా పోరి? ఎండాకాలం మూడన్న మంట పెట్టుకుంటాడా? నడు లోపలికి. ఒక ఎట్లా చూస్తుంది పోరి. దయ్యం పట్టింది ఏంది పోరికి? జ్వరం తగ్గినాదే? నువ్వు నాతో మాట్లాడితే నీ చెంప వాళ్ళకు కొడతా. అవ్వా, పోరికి ఏం పుట్టింది? ఎట్లా తయారైతుంది మొండి పొడ్డి? ఇదేనావే నువ్వు బళ్ళు నేర్చుకొచ్చుకునేది? వరాళ్ళందరూ ఇవాళ రేపు గిట్లా పడేతారు. తంతా నేను. అవ్వా అవ్వా, వాళ్ళు వారేసుకున్నావా అని అడగడానికి వచ్చిన. జ్వరం వచ్చి మునిగే కదా నీకు? రేపు బడికి ఎగ్గొడతావేంది? నిన్ను తీసుకొచ్చి మంటలో వారెత్తా. అయ్యో, దీనికి ఏం పుట్టింది? దీన్ని పొయ్యిలో పెడితే అట్లా ఎత్తా అంటే నేను ఊకుంటానే. నీ కాలు రెక్కలు ఇరిచి అందులో పెట్టనా? నీ జుట్లు 2 రాత్రి చల్ల పెడితే ఏమనుకుంటాను? నీ బొంద అవేంటి ఇట్లే ఏడ నేర్చినావేముండా? ఈ ముండా దొంగమ్ముండా, ఏం పుట్టిందా నీకు? పొద్దుగాలంతా మంచిగానే ఉంటివి, సాయ పెట్టిత్తివి. బ్రెడ్ పూడ కొనుక్కొస్తా నువ్వు, కొనుక్కరాలే అంటే కథం స్టార్ట్ చేసినావు. బ్రెడ్ పూడ పట్టుకరా పోనాడు. బాబాయ్ ఇచ్చిండా పైసలు? నీ బొంద బ్రెడ్, నీ బొంద పైసలు, నీ బొంద బాబాయ్. దీనికి ఏదో దయ్యం పట్టింది కానీ ఏదో చెట్టు కింద కూర్చున్నదో మన్నో దయ్యం వచ్చి దీని వీపులో గుద్దినట్టున్నది. చెప్తావు మీ అమ్మకి చెప్తా. రా మూలుగుతాంది, సత్తాంది మీ అవ్వ. ఏమో గిడికొచ్చి గీయేసాలు ఎత్తాను పోనాడు. మీ అవ్వ కోసమే కదా ఇంట్లో వచ్చినావు. ఏమన్నా చూసుకుందుపా. నేను రాను. రాకు రాకు, అది మూలిగి మూలిగి అట్లే చేస్తుంది. సావని కన్న తల్లిని సావని అంటాడు ఎవడన్నా? ఏం దయ్యం పట్టిందా పోరి? వాళ్ళు ఇంతకన్నా ఏమన్నా తిన్నావేంది? ఏమన్నా మందు పెట్టిండ్రా నీకు? ఏమన్నా కట్టిండ్రా నీకు? వాళ్ళని ఇంటికి పిలిచి బొట్టు పెట్టిండ్రానే? చెప్పే పోరి, ఆయనతో సత్తవు. నిన్ను చంపుతా అంటున్నా. నేను జావా. బొట్టు పెట్టించుకున్నావు కదా? బొంద పెట్టించుకున్నా. అన్నా మంత్రాలు గింత్రాలు గిట్ట నేర్చుకుంటానా అవే పోరి? ఓంతోటానే మన ఎత్తానవా? దోస్తులు పాడండి ఎవరన్నా? ఇంకా మంట ఎందుకు పెట్టినావు చెప్పు. ఆ మంట తీసి నీ నోట్లో పెడతా. పోరికి అగ్గి పెడతా ఆగు. పోర ఆయనతో పెట్టినా పెడుతుంది. అందరు ఎట్లా భయపడుతున్నారు నాకు? ధైర్యంగా ఉండాలని చెప్పింది మా సైన్స్ టీచర్, అందుకే భయపడుతున్నారు. నేను ఎప్పుడు ఇట్లనే ఉంటా. ఇక నానమ్మ ముసల్ది కూడా భయపడ్డది, దొంగ ముసల్ది. దానికి నిజంగా నేను మండకట్ట నోట్లో పెట్టాలి. దాని నోరు మొత్తం కాలిపోతుంది. అప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడది, పిచ్చి ముసల్ది. అత్తమ్మ చెప్పింది నిజమే కదా? గీ పొల్ల మంట పెట్టుకొని ఏమాడుతుంది? పిస పిస ఏమైనా కాలిపోతే? ఏ శృతి, ఏంది మంట? ఏం పిస బిత్ర ఆటలాడుతున్నావు ఎండాకాలం పూట? మీద వాడి పెయ్యి కాలిపోతే? పెయ్యి మీద అంటుకుంటే ఎట్లుంటుందో తెలుసా? మొత్తం కాలిపోతుంది చర్మం. ఎట్లా తయారవుతావు తెలుసా? ఈ నోటు పెళ్లి చేసుకోడు. ఇక మంటతో ఆడేంది నీ పిసపాడుగాను. నాడు లోపలికి. ఆ మంట తీసి మొత్తం కాల్చుకుంటా. ఏం పుట్టిందా నీకు? చెంప వలకొట్టనా? అదే మాటలు? లేకపోతే నీకు కాల్చేస్తా. దవడపళ్ళు రాలగొడతా మళ్ళా ఇంకా మాట మాట్లాడినావంటే. నాడు లోపలికి నాడు. నేను రాను. మీ టీచర్కి ఫోన్ చేస్తాగు, ఈ సంగతి చెప్పమంటాగు. ఆ పీటీ సార్ ఎవడో బాగా కొడతాడట కదా, అని చెప్పి కొట్టిపిస్తాగు. నువ్వు అసలు అమ్మవే కాదు. ఏంది బిడ్డ గట్లంటాను? చెప్పులు ఏంది పిస పిస మాట్లాడుతానవేంది? ఓడనేమన్నా చెప్పిండేంది నీకు గిట్లుండాలని? సడన్ గా ఎందుకు గిట్ల తయారేను? అమ్మ అమ్మ అన్న కొంగు పట్టుకొని తిరుగుతావు. మీ బాపు గిట్ట ఏమన్నా చెప్పిండేంది కావాలన్నా మీద దేశం పెంచడానికి? బాబాయ్ నీకు పైసలు ఎందుకు ఇచ్చిండు చెప్పు? ఎందుకు ఇచ్చిండేందే? నీకోసమే ఇచ్చిండు. నీకు చదువులకు పుస్తకాలకు అక్కడికత్తాయని కాదు. ఎందుకు ఇచ్చిండు చెప్పు? నీకేం పుట్టిందే? ఎందుకు కొడతాను గంట గట్టిగా? బాబాయ్ పైసలు ఇచ్చిండని. వాళ్ళ నింటే మొత్తం ఆన్ జీతం మీద బతుకుతానం అనుకుంటారు. నాకు తెలుసు నీకెందుకు ఇచ్చిండో.
ఏం తెలుసు ఏం తెలుసు నోరుమి తుంగముండా అలా నింటే చంపి పారేస్తారు. మీ అయ్యకు తెలిసిందంటే నరికి పోగులు పెడతాడు నిన్ను. ముయ్ నోరుమి. నువ్వు మొన్న బాబాయ్ లోపల పడుకుంటే అక్కడికి ఎందుకు పోయినావు? షాప్కి పోయినా అని ఎందుకు అబద్ధం చెప్పిండ్రు? అక్కడి నుంచి ఎందుకు వచ్చినావు? పోరి చదువుకొని సావే అంటే అన్నీ కిసొంటి వేషాలు ఎత్తాంది. అమ్మ కొట్టకమ్మా, కొట్టకు. ఇంకోసారి ఇసొంటి మాటలు మాట్లాడినావనుకో ఏం చేస్తానో నాకు తెలియదు. వనుకని చెప్పినావనుకో మీ అయ్య గిట్ట నిన్ను చంపే పారెత్తా. తుంగముండా సప్పుడే కూకుండే అంటే అన్ని పిసపిస వాగుతాంది. ఎప్పుడు చూసినావు ఎవడు చూడమన్నాడే నిన్ను? చదువుకోవే బడికోవే రాసుకోవే అంటే గివి చూసుకుంటా కూర్చున్నావే. ఇంకోసారి మాట తీయకు చెప్తానా. ఓల ముందట ఈసినా నీకుంటది ఇక. లేవు ఏడ చూస్తానో మళ్ళా నడు లోపలికి. నేను రాను.